హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లా క్లాస్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. ప్రజెంట్ అయితే 10:30 అవుతుంది. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బెడ్షీట్స్ అన్నీ తీసేసి ఇల్లంతా నీట్గా పెట్టేసుకొని అయితే ఇక ఇక్కడ కిచెన్ మొత్తం నీట్గా పెట్టేసుకొని పిల్లలకు దోశ చేసిన, సో అది అట్లా ఉందన్నమాట. ఇల్లంతా క్లీన్, మాబు సింక్ ఏరియాలు అవన్నీ క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టేసుకున్నా, చూపిస్తా బ్యాక్ సైడ్. సో దీపం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్లవర్స్ లేవని చెప్తున్నాను కొన్ని రోజుల నుంచి. సో దీపం అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. దోశ వేసుకోవాలా అని చూస్తున్నా. ఒక దోశ తింటే బెస్ట్ కదా అని చెప్పేసి చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ పిల్లలు వచ్చినాక వాళ్ళతో పాటు తింటా. పెట్టేసుకున్నారు, అది ఏమవుతుందో చూడాలి. వాటర్ మిలన్ నిన్న లడ్డు దోశ అయితే క్రిస్పీగా ఉంటుంది కదా, అదే అట్లా ఉంటే నాకు ఇష్టం అనమాట. ఒక 2 నిమిషాలు ఎనఫ్ వాటర్ అయితే తాగుతా. చాలాసేపు అవుతుంది, కనీసం వాటర్ కూడా తాగక. దోశలు అయితే వేసేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినేసి వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవాలి మెయిన్గా. ఇవి టిఫిన్ వేసేసుకున్నా. ఇక్కడ ఆలు అయితే స్టవ్ పైన పెట్టేసుకొని టిఫిన్ చేస్తాను నేను. నాకు ఇట్లా మాడినటువంటి ఇష్టం. టిఫిన్ తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం దొరికింది. టిఫిన్ చేసేసి వచ్చేసి అయితే ఇక్కడ బెడ్షీట్ అయితే వేరే తీసుకుంటున్నా. ఒక 2 or 3 days అంతే ఈ బెడ్షీట్. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ఊరికే ఇక ఎక్కుతా దిగుతూ ఉంటారు కాబట్టి ఇదైతే చేంజ్ చేస్తా ఖచ్చితంగా. సో ఇలాంటి రెడ్ బెడ్షీట్స్ 2-3 ఉన్నాయి, సేమ్ ఇలాంటి 3 ఉన్నాయి. సో ఇలాంటివి వేస్తాయి. ఇంకా టాయ్స్ కూడా ఉన్నాయి. సమ్ టైమ్స్ ఇక చేతికి ఏది దొరికితే అది వేస్తూ ఉంటాను అనమాట. డోర్ మ్యాట్లు కూడా మండే, థర్స్డే, సాటర్డే ఈ 3 డేసే చేంజ్ చేస్తాను అనమాట. ఒక 5 పడతాయి అన్ని డోర్స్ ముందట అయితే. సో అట్లా అన్నిటి దగ్గర అయితే వేసేసుకుంటున్నా. ఇల్లంతా క్లీన్గా ఉంది. మళ్ళీ ఇక అందరం పిల్లలతో పాటు మేము కూడా ఏదో ఒకటి మెస్సీగా ఇక ఇంత పని చేసిన తర్వాత చేతగాకి ఎక్కడక్కడ పెట్టడం వల్ల మళ్ళీ రేపు మార్నింగ్ వరకు హెవీ వర్క్ ఏమి ఉండదు అనమాట. జస్ట్ వండుకొని తినడం ఇలాంటివి ఉంటాయి. సో హెవీ వర్క్స్ అయితే ప్రజెంట్ కంప్లీట్. యాక్చువల్గా మా హస్బెండ్ అడిగినాను అనమాట, తింటారా ఇప్పుడు కొంచెం టైం తీసుకొని నేను రెస్ట్ తీసుకొని కాసేపు అయినాక చేయాలన్నా అంటే వద్దు 1 o'clock తింటా అని చెప్పిండు. 11:30 అవుతుంది. మార్నింగ్ పిల్లలతో చేసింది అనమాట టిఫిన్ 7 ఆ టైంలో. సో అందుకోసమని ఆకలేస్తుంది కావచ్చు. 11:30 అవుతుంది. బియ్యం పెట్టావా అని అడుగుతుండు. అట్లా ఉండదు. ఇంకా అందుకే నేను టిఫిన్ చేసేటప్పుడే ఆల్రెడీ స్టవ్ పైన పెట్టింది కదా, సో అవైతే ఫాస్ట్గానే అయిపోతాయి. నెక్స్ట్ రైస్ అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. రైస్ కడిగేసి ఒక స్టవ్ పైన పెట్టేస్తే ఇంకో స్టవ్ కూడా రీసెంట్గా వేరే బర్నర్ వేయించినాం కాబట్టి అది ఫుల్ వస్తుంది అనమాట మంట. సో ఈజీగానే అయిపోతుంది. 1 సైడ్ అయితే రైస్ పెట్టేసిన, ఇంకొక సైడ్ అయితే గిన్నెని రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆయిల్ వేసి
అన్నీ చేతి మీదనే చేసేసుకుంటా. ఒక ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టేసుకుంటే అవి ఫ్రై అయ్యేలోపు మిర్చి టమాటా కానీ అవన్నీ కట్ చేసుకుంటా అనమాట. ఆలులు ఆల్రెడీ ఉడికాయి కదా. ఇక్కడ ఆనియను, పోపు దినుసులు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోలేదు కానీ హాసం ఉందన్నమాట టేస్ట్ అయితే. ఇవో నెక్స్ట్ ఇక్కడ ఆలు ఉడకబెట్టిన కదా, సో అవైతే పొట్టు తీసేసుకుంటున్నా. టమాటో అండ్ పసుపు వేసి కలుపుకున్నా. నెక్స్ట్ అయితే చూడండి ఈజీగా వెళ్తాయి ఇవి. 2 విజిల్స్ వచ్చే వరకే ఉంచుకోవాలి. కొంచెం ఇక 3-4 అయితే మొత్తం ఇక పిండి పిండి అయిపోయేలాగా ఉంటుంది అనమాట. ఫైనల్లీ అన్నీ తీసేసి పెట్టేసుకున్నాం అనుకోండి. ఆ టమాటాస్ కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడే కొంచెం స్మాష్ లాగా అయినాయి కదా, ఇక 3-4 విజిల్స్ అయితే ఇక మంచిగా ఉండాయి అనమాట. ఇట్లా మంచిగా ఉంటుంది. ఆ గిన్నెలు వేసిన కన్నా ఇట్లా అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇగో ఆలు అయితే కర్రీలో వేసేసుకున్నా. ఇక మన వంట చేసేటప్పుడు కారం కానీ సాల్ట్ ఆయిల్ ఇలాంటివి ఏమన్నా నిండుకుంటే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. నిండుకుంటే అంటే అయిపోయింది అని అనద్దని ఎవరు చెప్పిరని అట్లా చెప్పేస్తున్నా. మీరు కూడా అట్లా అనండి నిండుకుంది అని చెప్పేసి. నెక్స్ట్ అయితే కారము అండ్ దీంట్లోకి సాంబార్ పౌడర్ వేసిన, ధనియా పౌడర్ కూడా వేయలేదు. కొంచెం వాటర్ వేసి ఈ స్టేజ్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. మా హస్బెండ్కి అయితే వడ్డిచ్చేసినాను అనమాట. తనైతే తినేస్తురు. 20 మినిట్స్లో రైస్ అండ్ కర్రీ మొత్తం కంప్లీట్ చేసేసిన. టేస్ట్ బాగుందా అని చెప్పేసి అడిగితే 20 మినిట్స్లో వంట రెడీ చేసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. బాగుందా మనకి పొగిడితే అని కాదు కానీ అది అడగడం అలవాటు అనమాట వంట చేసిన తర్వాత ఎట్లుంది అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్ పెట్టుకున్నారనమాట పిల్లలు, వాటర్ మిలన్ది. సో అదైతే తీసి ఓపెన్ చేసి చూస్తున్నా వాళ్ళు వచ్చే వరకు ఎట్లుంటుందా అని చెప్పేసి. లడ్డు పాపకి ఇష్టం అనమాట. యాక్చువల్గా ఇది నిన్న మిక్స్ చేసి గ్రైండ్ చేసి ఆ జ్యూస్ని ఇలా పోసేసుకున్నా. పిల్లలు వచ్చిన తర్వాత ఓపెన్ చేసినాను అనమాట. ఆ ఒక్కటి మాత్రమే మంచిగా వెళ్ళింది, మిగతావన్నీ కరెంట్ లేదనమాట, పవర్ ఆఫ్లో ఉంది. పళ్ళు జూ అంటున్నాయి లడ్డు పాపకి అయితే. కానీ ఆ చల్లటి ఐస్ క్రీమ్ మళ్ళీ హోమ్ మేడ్ కదా బాగానే ఉంటుంది. కరెంట్ పోయిందనమాట, సో అందుకే ఆ పుల్ల నుంచి వేరైపోయింది. అది ఫ్లేవర్ ఎట్లుంటుంది అంటే చిన్నప్పుడు అది ఐస్ క్రీమ్ ఉండే కదా, ఏమంటారు పాల ఐస్ క్రీమ్ అండ్ ఓన్లీ ఐస్ గడ్డ, అది ఓన్లీ తీయగా ఉంటుంది కదా, కొంచెం కుడుక అట్లా వచ్చేది కదా. సో ఇది వాటర్ మిలన్ ఫ్లేవర్తో ఉంటుంది అనమాట. చాలాసార్లు చేసిన, లాస్ట్ సమ్మర్ కూడా చేసిన, వీడియో కూడా ఉంది చూడండి, చెక్ చేయండి. కుకింగ్ దాంట్లో ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే. ఇక్కడ కూర్చొని అయితే ఇప్పుడు చదువుకోవడం స్టార్ట్ చేసి స్టోరీస్ ఉంది కానీ స్టోరీస్ ఒక్క రెడ్ కలర్లో అయింది అయ్యి ఎందుకో పాపం క్యూటీ పైకి 5 days 1 week ఒక మంచిగా ఉంటుంది, 1 week తర్వాత ఏదైనా ఒకటి వేసుకుంటుంది. డేటాలు పూసుకుంది కావచ్చు కంట్లో కొంచెం డేటాల్ హ్యాండ్ వాష్ అని పోయి డేటాలు కొంచెం కళ్ళలో పోసుకున్న. ఇందులో అంతగానం అనిపిస్తలేదు కదా, గిది గిది కదా లడ్డు పెయిన్ అట్లా రెడ్ కలర్ ఇట్లా ఇంకో కనిపిస్తుంది అర్థమవుతుంది. కళ్ళేమో అనుకొని మేము చూడద్దు అనుకొని పాపం స్పెట్స్ పెట్టుకుంటుంది. అట్లా కళ్ళకి వస్తే మనకి వాటర్ వస్తాయిరా. ఈవినింగ్ టైంలో చిన్న షాపింగ్ అయితే చేసేసి వచ్చేసినాం అనమాట. నెక్స్ట్ లాస్ట్కి చూపిస్తా. అది డిన్నర్ టైం అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్గానైతే నేను దోశ, మళ్ళీ ఒక 2 దోశలు, నేను అన్నం మాత్రమే ఒకసారి తింటా సోమ గురుష్ అని, మిగతా నా ఇష్టమైన టిఫిన్స్ అయితే చేసేసుకొని తింటా. ఇక్కడ రైస్ అండ్ దోశలు అయితే ప్రిపేర్ చేసేసిన. వాళ్ళు మంచిగా ప్రశాంతంగా కూర్చొని డాడీ 2 కూతుర్లు అన్నం తినేస్తుర్రు. లడ్డు పాప మన పాప కూడా కొంచెం దోశ కావాలని చెప్పేసి అంటే వాళ్ళకు కూడా ఇచ్చేసిన. ఆలు కర్రీ అయితే చాలా బాగుంది అండ్ గోంగూర చట్నీ, టమాటో చట్నీ అవన్నీ ఉన్నాయి, వాటన్నిటితో తింటారు. నైట్ నేను కూడా
దోశలకి ఆలు అండ్ చట్నీ రెండు మిక్స్ చేసుకొని తిన్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. సో ఫైనల్లీ డిన్నర్ చేసేసినాం, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక పడుకునే టైం అయిందనమాట. ఈవినింగ్ టైంలో అయితే షాపింగ్కి వెళ్ళినాం. ఏం తీసుకొచ్చినామంటే రేపు డాడీ హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. అందుకోసమని డాడీ కోసం డ్రెస్సెస్. ఇవైనా బలవంతం మీద నాకు షాపింగ్, నాకు డ్రెస్ అంటే కొనిస్తాడు కదా, నాకు ఏదంటే అది కొనిస్తాడు. పిల్లల కోసం కూడా ఏదంటే అది కొనిస్తాడు. సో ఈరోజు నా సన్ని పెట్టుకొని నాకు డ్రెస్ డాడీ అని చెప్పి కలర్ క్లిప్ కొనిచ్చిండు. సిఎంఆర్కి తీసుకొని వెళ్ళి ఈ ప్యాంట్, టీ-షర్ట్ ఇవి కూడా ఒక వైట్ టీ షర్ట్. సో ఇది తీసుకున్న తర్వాత రేపు అయితే ఒక ఫోటో పెడతా, చూడండి. కమ్యూనిటీలో కూడా దానిలో టెడ్డీ బియర్ కనబడ్డది ఫ్రెండ్స్. మనిషి టెడ్డీ బియర్, దానికి హాయర్ ఇట్లా దానికి మాటలు వస్తుంది. నేను వీడియోలో వస్తే మాటలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఆ తర్వాత వాటికేమో 1400 ప్లస్ అయింది. సో దానికి ఒక డోర్ మ్యాట్ ఫ్రీ. మ్యాట్ అంట. సరే పోనీ, గిఫ్ట్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ కదా, బట్టల కానీ ఎక్కువ ఇంట్రెస్ట్. నెక్స్ట్ 3-4 months అయింది ఒకటేసారి టిక్కీ ప్యాకెట్ తీసుకుంటా కదా. సో అవన్నీ అయితే అయిపోయినాయి అని చెప్పేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఇది బ్లాక్ కలర్, ఇది ఎల్లో. గట్లా కాదు, ఇట్లా చూపిస్తాను. అబ్బా సారీ ఇది నువ్వు పట్టుకో, నేను ఇస్తా. ఇది బ్లాక్. నీకు 5 ఇస్తే నీకు 5 ఇస్తే. ఇది లడ్డు పప్పు కోసం, లడ్డు పప్పు మన పప్పు కోసం. అది ఆగుతుంది అన్నమాట కొంచెం. ఇది నా కోసమే. ఇగో ఇది ఒకటే, ఇది లడ్డు మా కోసం. ఇక ఇది ఒకటి. మమ్మీ రెండు వచ్చినాయి. ఇది ఇదా? ఇది ఆల్రెడీ ఒకటి. ఇది ఒకటి. ఇది నాదే. సరే ఇగో ఇది ఒకటి. ఇలాంటి 2 అనుకుంటా. ఇగో ఇది ఒకటి కలర్ది. ఇది నాది. నాది. ఇది ఒకటి. ఇది ఒకటి చూపిస్తా ఉండు. ఇది అవేమన్నా అందులో ఒక్కటి మాత్రమే మీది, మీది అన్నీ నాయ. ఓకేనా? మీరు కాటుకనే పెట్టుకుంటారు. ఒక్క నిమిషం. ఇగో నా జుట్టు కొంచెం పెద్దగా అయింది కాబట్టి ఈ క్లిప్ అయితే కూడా వేసుకున్నా. తీసుకుంటావా? ఇదో రబ్బర్ బ్యాండ్స్. అవి డిమాండ్లో వచ్చినాయి. పట్టుకు అని ఇరుగుతున్నాయి ఫ్రెండ్స్. దానికోసమే వేసుకొని ఒక్క నిమిషం ఉంటుంది. ఇది మా అక్కయ్య కోసం కమ్మలు. ఒకసారి పెట్టి ఒక నిమిషం. ఇది ఒకటి రబ్బర్స్. ఇది నాది ఫ్రెండ్స్ కమ్మలు. ఇది నాది. ఇది నాది కమ్మలు ఫ్రెండ్స్. ఇది నాది కమ్మలు. ఇది ఒకసారి అక్కయ్యకి పెట్టి ఇద్దాం. చూపించిన క్లిప్ ఆల్రెడీ కవర్ అయిపోతుంది. కవర్ ఇది ఇంకోటి ఇయర్ రింగ్. ఇది ఇచ్చిన రెడీ. ఇది ఒకసారి అక్కయ్యకి పెట్టి ఇద్దాం. ఇంకొకటి సరిగ్గా ఇస్తా అని చెప్పిన కదా. అక్కయ్య ఒకసారి అంతటా కూడా ఇదే ఇలాంటి ఒకసారి అంటే రెండు అలా రెడీగా అయింది. కానీ ఇక్కడ ఇది రెడ్ ఇయర్ డ్రాప్స్ తెచ్చుకుంది ఫ్రెండ్స్. వేసుకోవాలి. చూపిస్తా. మమ్మీ ముక్కు పూల్లో సైజ్ అవుతుంది. ఐ డ్రాప్స్ ఫ్రెండ్స్. ఇవి ఐ డ్రాప్స్. సాయంత్రం వేసుకోవాలి, మళ్ళీ ఇంకో మధ్యాహ్నం. మమ్మీ ఎన్ని టైమ్స్ వేసుకోవాలి? ఇది 3 times. పొద్దున మధ్యాహ్నం నైట్. నైట్ అయితే 2 times. సాయంత్రం కూడా. సాయంత్రం మా డాడీ చెప్పు. నాతోటి పాటు మా డాడీకి కూడా అందరూ
పెట్టాలా నీయే పెట్టాలా? ఇక్కడ వైట్ కలర్ స్టోన్ వచ్చింది కనబడుతుంది. దొరికిందా నీకు స్టీల్ బాక్స్? దొరికింది పెట్టిన. ఫైనల్లీ ఇద్దరికి ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసిన. ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే మను పాప డిసప్పాయింట్ అయిందనమాట. ఎందుకంటే లడ్డు పాపకు అసలు నేను ఇయర్ రింగ్సే తీసుకోలేదు. ఈ గ్రీన్ స్టోన్వి మను కోసము ఒకటి ఎక్స్ట్రా ఉండని అని తీసుకున్నా. రెగ్యులర్గా డైలీ యూస్ పర్పస్ మనుకే అవుతాయి అని చెప్పేసి లడ్డు పాపకి మామూలుగా స్టోన్ ఉన్నాయి. లడ్డు పాప ఆ స్టోన్వి దొరకట్లేదు అనమాట. అందుకోసమే మను పాపవి దొరకట్లేదు. సో అందుకోసమే తనకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఈ రింగ్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో అందుకోసమే ఇవి తీసుకొచ్చినాం. ఇవి కాకపోతే అవే ఈమెకు పెట్టేసుకొని ఎంత చేస్తుంది చూడండి. ఎందుకంటే ఇక వినదు కదా, తప్పదు. ఇప్పుడే రెడీ అవుతుంది, రెడీ అవుతుంది. ఈరోజు వీడియో సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే ఇక్కడ వెళ్ళాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్, comment and subscribe to my channel. Thanks for watching. Thanks for watching. Bye bye. Bye.